భారత్తో ఎందుకు పెట్టుకున్నామా అని పాకిస్తాన్ చెంపలు పగిలేలా లెంపలు వేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. పిరికిపంద పాకిస్తాన్ అమాయక పౌరుల ప్రాణాలు తీసి జబ్బలు చర్చుకుంటే భారత్ పాక్ ఉగ్రకోటలపై ఉక్కు పిడుగులు కురిపించి మటాష్ చేసింది. అసలు పాకిస్తాన్ దరిదాపుల్లో కోలుకునే వీలు లేకుండా అష్టదిగ్బంధనం చేసేసింది భారత్. వినూత్న వ్యూహాలతో తిరుగులేని ఎత్తుగడలతో పాకిస్తాన్ను మంచినీళ్లడకుండా చితక్కొడుతోంది ఇండియా. అంతర్జాతీయ సమాజంలో పాక్ను ఏకాకిని చేసింది. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇప్పుడు పాక్ దిక్కుతోచని స్థితిలో కుయ్యో మొర్రో అంటోంది. భారత్ పై పదే పదే ఉగ్ర దాడులు చేయిస్తూ వస్తోంది పాకిస్తాన్. శాంతి సహనాలే యుగ యుగాల ధర్మంగా భారత్ ఓపిగ్గా మౌనంగా ఉంటూ వచ్చింది. భారత్ మంచితనాన్ని చేతకానితనంగా భావించిన ముష్కర దేశం మరీ రెచ్చిపోయింది. పహల్గాంలో భారత మహిళల నుదుటి సింధూరాన్ని చెరిపేసి మారణ హోమం సృష్టించింది పాక్. గతంలో మెరుపు దాడులతో బుద్ధి చెప్పినా పాక్ తన బుద్ధి మార్చుకోలేదు. ఇక పాక్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదని నిశ్చయించుకున్న భారత్ పాకిస్తాన్కు చుక్కలు చూపించేందుకు వ్యూహ రచన చేసింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి అటాక్ చేయాలని ప్రణాళిక రూపొందించారు. యుద్ధ భూమిలోనే కాదు, వాణిజ్యంలోనూ దౌత్య సంబంధాల్లోనూ పాక్ను చావు దెబ్బతీయాలని నిర్ణయించారు. పహల్గాం దాడి జరిగిన వెంటనే భారత్ పాక్ల మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది భారత్. ఇది పాకిస్తాన్ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసే కఠిన నిర్ణయం. ఎందుకంటే పాకిస్తాన్ బతికి బట్టకట్టాలంటే సింధు జలాలు కావాలి. సింధు జలాలు అందకపోతే పాక్ ఎండి ఎడారి కావడం ఖాయం. అప్పుడు ఆకలి కేకలు ఆకాశాన్నంటడం అంతే ఖాయం. పాకిస్తాన్ జీడీపీ అమాంతం పాతాళానికి పడిపోవడం ఖాయం. సింధు జలాల ట్రీటీని రద్దు చేసుకున్న భారత్ తన తరువాతి వ్యూహంలో పాకిస్తాన్తో అన్ని వాణిజ్య సంబంధాలను తెంచేసుకుంది. పాక్ నుండి దిగుమతులు నిషేధించింది. ఎగుమతులు చేయకూడదని నిర్ణయించుకుంది. రెండు దేశాల మధ్య ఉన్న దారులను మూసివేసింది. భారత్లో ఉన్న పాక్ పౌరుల వీసాలు రద్దు చేసి వారిని వారి దేశానికి పొమ్మనమని ఆదేశించింది. ఇక దౌత్యపరంగా ప్రపంచంలో కీలక దేశాలకు పాక్ దుర్మార్గం గురించి వివరించి తాము ఎంత ధర్మబద్ధంగా ఉంటూ వచ్చామో వివరించింది. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు పాక్కు మద్దతు ఇవ్వకుండా చక్రం తిప్పింది భారత్. అందుకే యుఎన్ఓ సమావేశంలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ మాట్లాడబోతే అన్ని దేశాలు పాక్నే బోనులో నిలబెట్టి ఉగ్రవాదంపై పాక్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎన్నిసార్లు క్షమించినా పదే పదే రెచ్చిపోతోన్న పాకిస్తాన్కు టన్నుల కొద్దీ భయాన్ని ఇవ్వాలని డిసైడ్ అయిన భారత్ అది కూడా చక్కగా ఇచ్చేసింది. ఆపరేషన్ సింధూర్తో పాక్ పాలకులు అల్లారుముద్దుగా పెంచి పోషిస్తోన్న ఉగ్ర కోటలను నేలమట్టం చేసింది. భారత దాడుల నేపథ్యంలో పాక్ గగనతలంపై నుంచి వివిధ దేశాల విమానయాన సంస్థలు తమ రాకపోకలను నిలిపివేశాయి. ప్రపంచంలోని ఏ ఒక్క దేశము పాకిస్తాన్కు మద్దతు పలకకపోగా అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇజ్రాయెల్ తదితర దేశాలు భారత ఆపరేషన్ సింధూర్ను సమర్థించాయి. భారత్తో వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆయుధాల పరంగా, సాయుధ సంపత్తి పరంగా, సైనిక బలగాల పరంగా, సైనికుల నైపుణ్యాల పరంగా భారత్తో పోటీ పడే పరిస్థితి లేదని పాకిస్తాన్కు తెలుసు. అందుకే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్తో ఎందుకు పెట్టుకున్నామా అని కుతకుతలాడిపోతోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. బుద్ధి తక్కువై చేసిన ఉగ్రదాడే పాకిస్తాన్కు ఉరితాడు అవుతోంది. అష్టదిగ్బంధనంలో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేయడంలో భారత వ్యూహం సూపర్ హిట్ అయింది.